జనరల్ స్టడీస్ గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ సబ్జెక్ట్కి ఏ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడే జనరల్ స్టడీస్ ఇది. ప్రతి ఒక్కరూ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. సెప్టెంబర్ 2023లో మరణించిన జింబాబ్వే మాజీ క్రికెటర్ కెప్టెన్ ఎవరు? ఆన్సర్ 1 హీత్ స్ట్రిక్. క్వశ్చన్ నెంబర్ 2. క్రింది వాటిలో సెప్టెంబర్ 2023లో జార్జియా హిందూ వారసత్వ మాసంగా ఏ నెల ప్రకటింపబడినది? ఆన్సర్ 2 అక్టోబర్ మాసం. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల సెప్టెంబర్ 2023లో జాతీయ ప్రణాళికలో భాగంగా డిస్పోజబుల్ చేపలపై నిషేధం విధించాలని యోచిస్తున్న దేశం ఏ దేశం నిలిచింది? ఆన్సర్ 3 ఫ్రాన్స్ దేశం. క్వశ్చన్ నెంబర్ 4. సెప్టెంబర్ 2023లో ఈ క్రింది ఏ దేశం ఇస్లామిక్ బ్యాంకింగ్ పైలట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది? ఆన్సర్ 4 రష్యా. క్వశ్చన్ నెంబర్ 5. సెప్టెంబర్ 2023లో ఇస్రో ప్రారంభించిన భారతదేశపు తొలి సోలార్ మిషన్ పేరేమిటి? ఆన్సర్ 1 ఆదిత్య L1. క్వశ్చన్ నెంబర్ 6. జూలై 2023లో భారతదేశంలో AI నైపుణ్యాల ల్యాబ్ను ప్రారంభించేందుకు ఇంటెల్లో చేరిన కంపెనీ ఏది? ఆన్సర్ 2 డెల్ కంపెనీ. క్వశ్చన్ నెంబర్ 7. ఆగస్టు 2023లో చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3 యొక్క ప్రజ్ఞాన్ రోవర్ ఏ మూలకం ఉనికిని నిర్ధారించింది? ఆన్సర్ 3 సల్ఫర్. క్వశ్చన్ నెంబర్ 8. ఏప్రిల్ 2022లో NITI ఆయోగ్ మరియు UNICEF భారతదేశం డాష్పై దృష్టి సారించి సుస్థిర అభివృద్ధి లక్ష్యం SDGలపై ఉద్దేశం ప్రకటన SOI పై సంతకం చేశాయి? ఆన్సర్ 2 పిల్లలు. క్వశ్చన్ నెంబర్ 9. జనవరి 31, 2023 నాటికి భారతదేశంలోని 17 రాష్ట్రాల UTలలో ఎన్ని వరుసల్లో కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి? ఆన్సర్ 4 21. క్వశ్చన్ నెంబర్ 10. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ICJS ప్రాజెక్టు యొక్క ఏ దశను ఫిబ్రవరి 2022లో భారత ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ 1 రెండవ. క్వశ్చన్ నెంబర్ 13. నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్స్లో స్వర్ణ పతకాన్ని సాధించిన ఎన్నో జాతీయునిగా నిలిచాడు? ఆన్సర్ 2 మొదటి జాతీయునిగా నిలిచాడు. క్వశ్చన్ నెంబర్ 14. క్రింది జట్టులలో 2023లో డ్యూరాండ్ కప్పును గెలుచుకున్నది ఏది? ఆన్సర్ 3 మోహన్ బాగాన్ SG. క్వశ్చన్ నెంబర్ 15. BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పురుషులలో సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
ఆన్సర్ 4 హెచ్జి ప్రణోయ్. క్వశ్చన్ నెంబర్ 16. ఈ క్రింది సాంకేతికలలో కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం అత్యంత సన్నిహితంగా ముడిపడి ఉన్నది ఏది? ఆన్సర్ 2 రోబోటిక్స్. క్వశ్చన్ నెంబర్ 17. క్రింది విటమిన్లలో దేన్ని సన్ షైన్ విటమిన్ అని పిలుస్తారు? ఎందుకనగా సూర్యరశ్మి పడినప్పుడు శరీరం దానిని ఉత్పత్తి చేస్తుంది. ఆన్సర్ 4 విటమిన్ డి. క్వశ్చన్ నెంబర్ 18. కణాల ప్రాథమిక శక్తి కరెన్సీగా పనిచేసి అణువు మరియు కణం లోపల శక్తిని నిల్వ చేయడం మరియు బదిలీ చేసేది ఏది? ఆన్సర్ 1 ఏటీపీ. క్వశ్చన్ నెంబర్ 19. కింది వాటిల్లో మీరు చేతనంగా నియంత్రించగలిగే సంకల్పిత కండరం ఏది? ఆన్సర్ 2 అస్థిపంజరపు కండరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియో కరెక్ట్గా ఉంటుంది. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.